హలో ఆల్, ఎలా ఉన్నారు? ఏంటిది చూస్తున్నాను అనుకుంటున్నారా? గాజర్ కా హల్వా అంటే క్యారెట్ స్వీట్. ఇది గాజర్ అంటే మనకేమో ఎర్ర క్యారెట్, ఇదేమో ఇంకా పింక్ కలర్ క్యారెట్ అండి. ఏముంటుంది స్వీట్ ఆల్రెడీ ఒకసారి నేను చేయడం చూపించాను. ఇది పర్టికులర్గా మన ఈ చలికాలంలోనే వస్తుంది. ఎందుకో ఈరోజు చూశాను, మార్కెట్కి వెళ్తే తినాలనిపించింది. అలా ఫస్ట్ కాజును అవన్నీ డ్రై ఫ్రూట్స్ వేయించేసుకోవాలి. తురుమేసుకున్న క్యారెట్, తురుమును గాజర్ని మొత్తం అలా వేసేసుకొని నెయ్యిలో వేయించాలి. ఏంటండి ఇంకా ఊర్లో చెప్పండి, కామెంట్స్ పెట్టండి మంచిగా. అండ్ చూడండి, ఇది బాగా వేగాక అలా పాలు వేసేయాలి. నాతోని ఏంటో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఇప్పుడు 1 year అవుతుంది. అంటే 1 year అవుతుంది. ఇదివరకే చూపించాను చలికాలంలో. ఇంకా మనల్ని ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాక అందరూ బాగా కట్ చేశారు. కాబట్టి దీనితో నేను చెప్పదలిచింది ఏంటంటే, నేను అంతా బాగానే ఉన్నానని. ఇలా మీరు కూడా నచ్చితే నా రెసిపీస్ అన్నీ చేసుకోండి. ఇదే అండి, మొత్తానికైతే ఫైనల్గా అయిపోయింది. ఇలా చూడండి, చక్కగా మంచిగా పాలతోనంతా ఉడికినాక బెల్లం వేశాను, మంచి హెల్దీ వర్షన్ కావాలని. అలా కుంకుమ పువ్వు కూడా వేసేసాను. చూసారా, అలా కప్పు బెల్లం వేసాను. చాలా టేస్టీగా అయ్యింది. బెల్లంతో చేయండి. చాలామంది షుగర్తో చేస్తే చాలా బాగుంటుంది అంటారు. గాజర్ కా హల్వా మొత్తానికైతే ఫినిష్ అయిపోయింది. ఇలాచీ పౌడర్ వేసాను. మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళైతే మంచి కామెంట్ పెట్టండి. రెసిపీ నచ్చిందా? అయితే మీరు కూడా క్యారెట్స్ తెచ్చేసేసుకొని గాజర్ కా హల్వా చేసేసుకోండి. ఇది నార్త్ ఇండియన్ స్పెషల్ డిష్, బాగా స్వీట్ బాగుంటుంది. థ్యాంక్